కృష్ణా గుంటూరు జిల్లాలో ఒకప్పుడు ఎమ్మెల్యే బేసిడ్ రాజకీయం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడ బిజినెస్ సర్కిల్స్ అన్ని హైదరాబాద్కి ఎక్కువ షిఫ్ట్ అయిపోవడం వాటి వల్ల ఇక్కడ అట్లాంటి ఎమ్మెల్యే బేస్డ్ అంటే ఇదివరకు ఆ ఎమ్మెల్యే బేస్డ్ పంచాయతీలు నడిచాయి కాబట్టి చిరాకు వాటి వల్ల గొడవలు హింసలు ఇవన్నీ జరిగేసి మానేశారు. బట్ గోదావరి జిల్లాలో పంచాయతీలు ఎమ్మెల్యేలే చేస్తారు. అక్కడ ఏం సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి పరిగెడతారు. ఇప్పుడు లేదంటారా? గ్రంథి శ్రీనివాస్ అయినా లేకపోతే వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు గ్రంథి శ్రీనివాస్ని? ప్రాక్టికల్ గా అంటే జగన్ వచ్చాక తగ్గిందేమో అనుకుంటున్నాను నా పంచాయతీ. ఒకప్పుడు సంక్షేమ పథకాలు వాటిట్లలో అయితే ఎమ్మెల్యేలతో పని లేదు. జగన్ వచ్చాక అసలు సంబంధం లేదు. అంటుంది వ్యాపారపు గొడవలో ఆస్తి గొడవలో వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కి కోర్టుకి నాయకుడి దగ్గరికి, అది నాయకుడి దగ్గరికి వెళ్లే కల్చర్ దగ్గరకు వచ్చారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఏళ్ల తరబడి చేస్తాం, కేసులు అవుతాయి, కోర్టులో అయితే ఏళ్ల తరబడి సరిపోతుంది. కాబట్టి ఎమ్మెల్యేల దగ్గర పంచాయతీకి వెళ్తున్నారు అంటే పెద్ద మనిషిగా విలువిస్తున్నారు. ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు కూడా నిజాయితీగా చెప్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలతో అలవాటు ఎక్కువ ఉంది గ్రామీణ బేస్డ్ గా ఉన్న గోదావరి జిల్లా. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అని నమ్మితే ఒకటే, కానీ అందుబాటులో ఉంటాడు. ఆయన ఈ పంచాయతీలు చేస్తాడా రేపు పొద్దున? పంచాయతీలు ఎందుకు చేయాలి అనేటువంటి పదమే కదా ఎక్కడైనా వచ్చేది. అసలు గంధి శ్రీనివాస్ గెలవడానికి కారణం అదే కదా, లోకల్ గా చూస్తాడనే కదా. ఈ మెయిన్ వచ్చేటప్పటికి ప్రజలకి అందుబాటులో ఉండటం అన్నటువంటి రూట్ లో చూస్తే పవన్ కళ్యాణ్ కంటే గీత బెటర్. ప్రజలకి ఏ సమస్య వచ్చినా గబక్కన మాట్లాడాలన్నా ఇది